హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసుని ఎలా చేయాలో చూద్దామండి. రెసిపీలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం చేపల పులుసు కోసం చేప ముక్కల్ని మ్యారినేట్ చేసుకోవాలండి. దానికోసం పావు టీ స్పూన్ పసుపు, టేస్ట్‌కి తగినంత సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ కారాన్ని వేసుకొని, ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకొని మ్యారినేట్ చేసుకోవాలి. చేప ముక్కలకి ఉప్పు, కారం, పసుపు అన్నీ కూడా బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. చేప ముక్కల్ని మ్యారినేట్ చేసిన తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోవాలి. పాన్ హీట్ అయిన తర్వాత అందులోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత 1 స్పూన్ మెంతులు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పొడుగ్గా చీల్చుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్‌గా ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకుని మరొకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత టమాటా ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చేపల పులుసులోకి మరో పక్కన చింతపండును కూడా నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత మీ టేస్ట్‌కి తగినంత కారాన్ని కూడా వేసుకోండి. మ్యారినేషన్‌లో కారం వేసాం గుర్తుపెట్టుకోండి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసాం. దాన్ని బట్టి కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. కారం వేసిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నిటినీ కూడా వేసుకోవాలి. ఈవెన్‌గా ఒకదాని తర్వాత ఒకటి అన్ని పీసెస్‌ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత రెండో వైపుకి కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోండి. చేప ముక్కలన్నీ కూడా లైట్‌గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. అలాగే 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకోండి. చింతపండు రసం వేసిన తర్వాత. చింతపండు రసం వేసిన తర్వాత గరిటె పెట్టి కలపకూడదండి. అలాగే చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుని మూత పెట్టుకుని లో ఫ్లేమ్‌లో చేప ముక్కలన్నిటిని కూడా ఈవెన్‌గా కుక్ అవ్వనివ్వాలి. మూత తీసిన తర్వాత చేప ముక్క అనేది ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చేప ముక్క ఉడికిపోతే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. వేడి వేడి అన్నంలో ఈ చేపల పులుసు వేసుకొని తింటే అదిరిపోతుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.